ఆత్మలంటే ఏంటే? ఏమే ఎందుకు ఆ మాటలు ఇప్పుడు? నిన్న మా పక్కింటి గ్రాండ్మా అమ్మతో చెబుతూ ఉంటే విన్నాను. వాళ్లకు తెలిసిన ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోయిందంట. తరువాత ఆ అమ్మాయి ఆత్మ తన ఫ్రెండ్కు పట్టి ఆ అమ్మాయి కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిందంట. అవును, నిజంగా ఆత్మలున్నాయా? చీ, ఇదంతా ఉట్టిదే. ఈ ముసలకు ఇంట్లో టైం పాస్ అవ్వక ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఆ ఇల్లు తిరుగుతూ ఉంటారు అంతే. అసలు నువ్వు దాని గురించే ఆలోచించకు. ఆత్మలు గీత్మలు అంతా ట్రాష్. ఏమో, నాకైతే బాగా భయమేసింది. అయ్యయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ స్వామి మీద భారం వేసాం కదా. ఆ స్వామి మామూలు వ్యక్తి కాదు. మహా ప్రేతాత్మలనే తన కాలి కింద తొక్కిపెట్టిన మహానుభావుడు. పాప అదృష్టం బాగుండి ఆ మహానుభావుడు పరిచయం నా ద్వారా మీకు జరిగింది. ఏం దిగులు పడద్దు, పాప ఖచ్చితంగా నయమవుద్ది. స్వామీజీ, స్వామీజీ, ఏమి టైమింగ్ స్వామీజీ మీది. స్వామీజీ మెల్లగా మెల్లగా దయచేయండి స్వామి. స్వామి, ఈసారి సమాధి దగ్గరికి వెళ్ళింది మునియమ్మ అని పక్కూరు. 10 రోజుల క్రితం కాల్చుకొని చచ్చిపోయింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళే పడుకుంది. రోజుకో సమాధి మార్చి నన్ను ఏ మార్చాలని చూస్తుందా? చెప్తాను.
మార్చి మాయ చేద్దామనుకుంటున్నావా? నువ్వెవరో కనిపెట్టలేననుకుంటున్నావా? ఇలా కాదే. స్వామి అమ్మో, ఏయ్! ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉంటావు? ఈ పిల్లని వదిలిపోతావా లేదా? స్వామి కొట్టొద్దు. చిన్న బిడ్డ స్వామి చచ్చిపోతుంది, కొట్టొద్దు. ఏయ్! ఏం కాదు. ఇప్పుడు ఓపిక పడితే దీనికి పట్టిన ఆత్మ వదిలిపోతుంది, లేదంటే మీరంతా పోతారు. నువ్వు నీ సమాధిలోకి వెళ్ళేంత వరకు నీకు ఇలాగే శిక్ష ఉంటుంది. కాలాయ, కపాలాయ, పతిలీయ, అపీంద్రియాయ, నరస్య, భరతస్య, జలస్య, శపథస్య. నాయనా, ఏమైంది? చిన్నప్పటి నుంచి తన్ని చూస్తూ ఉన్నాను. ఆ అమాయకపు చూపులు, ముద్దు ముద్దు మాటలు, దే ఆర్ స్టిల్ హాంటింగ్ మీ. తనకంతవరకే రాసిపెట్టుందేమో. తలరాత అనుకొని మర్చిపోవాలి. తలరాత కాదు, ప్రపంచమే తెలియని చిన్న ప్రాణమది. మనిషి మోసాలకు బలైంది. అలాంటి చీటర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళని అలా వదిలేకూడదు. ప్రజలు తిరగబడి రాళ్లతో కొట్టినప్పుడు అలాంటి మనుషుల్లో భయం వస్తుంది. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? We do one thing. Let's expose them. ఎంతమందిని తీసుకొచ్చావు? ముగ్గురు స్వామీజీ. వారానికి నీ పనితనం తగ్గిపోతుంది. మరి
ఎవరెవరు? 2 ఆడపిల్లలు, ఒక 45 ఏళ్ల పెద్ద ఆవిడ. ఎంత గిట్టుబాటు అవుతుంది? ఆడపిల్లలు పెద్దగా లేదు కానీ ఆ పెద్ద ఆవిడ దగ్గర మాత్రం బాగా డబ్బు ఉంది స్వామీజీ. పైగా భయం. వాళ్ళెంత భయపడితే మనమంత బలపడతాం. టెన్షన్ కొందరా, మనం కూడా వెళ్ళాల్సిందేమో వాళ్ళతో. వాళ్ళ ఊర్లో ఈ మధ్య చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు? మహాలక్ష్మిని 10th క్లాస్ ఫెయిల్ అయ్యి బావిలో దూకు చచ్చిపోయింది. ఆ పక్కూర్లో ఆటో యాక్సిడెంట్లో 4 ఆడకూలీలు చచ్చిపోయారు. ఏంటి ఇక్కడ? బాత్రూమ్లు ఇక్కడ కాదు, అటువైపు. స్వామీజీ వస్తున్నారు. స్వామీజీ, 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 స్వామీజీ. ఏంటి సమస్య? ఈయన పేరు భూపతి నాయుడు, ఈమె ఆయన భార్య సరోజమ్మ. 4 రోజులు బట్టి ఇలాగే ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. సర్వం తెలిసిన జ్ఞానులు, మీరే ఏదో కనుక్కోవాలి స్వామీజీ. మహాలక్ష్మి! మహాలక్ష్మ ఎవరు స్వామి? 10వ తరగతి తప్పి కొన్ని రోజుల క్రిందట వీళ్ళ ఊర్లో మహాలక్ష్మి అనే అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయింది. దానికి ఈ లోకం మీద మనసు చావక ఈవిడను పట్టింది. చూసారా, వీళ్ళ ఊళ్ళో మహాలక్ష్మి చనిపోయిందే స్వామి గారికి తెలిసిందంటే, స్వామి మీరు మామూలు కాదు స్వామి. చూసారా స్వామివారి మహిమలు. మీరు కొంచెం ముందుగా వచ్చుంటే మీకు తొందరగా పరిష్కారం దొరికేది. ఏది ఎప్పుడు జరగాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఆ మహాలక్ష్మి పీడ విరగడవ్వాలంటే కొన్ని పూజలు చెయ్యాలి. దాని ఏర్పాట్లు నా శిష్యులు చెప్తారు. చిత్తం స్వామి. పదండి నాయుడు గారు, మీ ఆవిడికి ఖచ్చితంగా నయం అవుతుంది. అది వస్తున్నా. మాయలు మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అన్యాయంగా ఒక పాప చావుకు కారణమైన కాలభైరవానంద స్వామి బండారాన్ని 4 స్నేహితులు బయటపెట్టారు. जाता है नहीं? ए शैतान, इसको छोड़ के जाओ। जाओ, जाओ, यहाँ से चले जाओ। छोड़ो इसको, छोड़ के चले जाओ। హైదరాబాద్ హోల్ సిటీలోని ఒక దర్గాలో ధూపంలో ప్రమాదకర కెమికల్స్ కలిపి ఈ రోజుల్లో ఆడపిల్లలు వీధుల్లోకి ఎక్కితేనే పెళ్లిళ్ళు కావట్లేదు. నువ్వేమో ఏకంగా టీవీలోకి ఎక్కావు. ఇంక నిన్నెవరు పెళ్లి చేసుకుంటాడే? అమ్మా, అరుణ మన పని మనిషి కాదు, మన ఇంటి మనిషి. ఎన్నో సంవత్సరాలుగా మనతో ఉంది. అలాంటిది దాని కూతురు చనిపోయింది. దాని ప్రాబ్లం స్లీప్ వాకింగ్ అమ్మా. కొద్ది రోజులుంటే తగ్గిపోయేది. కానీ ఈలోపే అన్యాయంగా స్వామీజీ చంపేశాడు. అయినా దీనికి నెత్తి నోరు బాదుకొని చెప్పాను, దాన్ని ఎవరైనా డాక్టర్కి చూపించవే అని చెప్పి. ఇదే దయ్యాలు భూతాలు అనుకుంటూ వాడెవరి దగ్గరకో తీసుకెళ్ళింది. మోసం చేసేవాళ్ళు 100లో ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ అసలు క్రేజీ న్యూస్ తెలుసా? కంగ్రాట్స్ రా బడి, ఐఎమ్ సో హ్యాపీ. ఏ నానా, కమ్ 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 కమ్. మన గ్రూప్ లో ఇంకో మెంబర్ యాడ్ అవబోతున్నారు. ఎవరు? లిటిల్ అపర్ణ అండ్ వినయ్ ఇస్ ఆన్ ద వే. నిజంగా? మార్నింగ్ డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అపర్ణ, ఇంత హ్యాపీ మూమెంట్ లో కళ్ళలో నీళ్ళేంటే? నీకు తెలుసు కదా నాయనా, 5 years అయింది వినయ్ పేరెంట్స్ తనతో మాట్లాడి. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే తను తన పేరెంట్స్ కి దూరం అయ్యాడన్న గిల్టీ ఫీలింగ్ తో ఈ 5 ఏళ్ళు నరకం అనుభవించాను. చాలాసార్లు అనిపించింది తను వదిలి దూరంగా వెళ్ళిపోతే
తను మళ్ళీ తన పేరెంట్స్కి దగ్గర అవుతాడు కదా అని. కానీ ధైర్యం సరిపోలేదు. ఎలా వెళ్ళను? తనంటే ప్రాణం నాకు. కానీ తను మాత్రం నేను బాధపడుతున్నప్పుడల్లా మనం ఇద్దరంగా ఉన్నంత వరకే వాళ్ళకి మన మీద కోపం ఉంటుంది, అదే మనకి పాప బాబు పుడితే మనం వద్దన్నా వాళ్లే వచ్చి కలిసిపోతారు అని ప్రేమగా ఓదార్చేవాడు. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరుతోంది. పెళ్ళి, పిల్లలు, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్. నీ సంగతి ఏంటి? నాయనని ప్రేమిస్తున్న విషయం ఈ లైఫ్లో చెప్తావా లేదా? అరే రే, మెల్లగా మాట్లాడరా, తనకు వినిపిస్తుంది. వినపడినవురా, నువ్వు ఎలాగో ఎక్స్ప్రెస్ చేయవు, కనీసం ఇలా అన్నా తెలుస్తుంది. అరే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. తన గురించి ఆలోచించకుండా ఒక్క క్షణమైనా ఉన్నావారా? తన కోసం నీ డ్రీమ్ అయినా అబ్రాడ్ వెళ్ళడం కూడా వదిలేసుకున్నావు. అసలు నీకు సెట్టే కానీ చిన్న జాబ్ చేసుకుంటూ మాతో పాటు ఉండిపోయావు. ఇంత చేసి తనకు కనీసం ఈ విషయం చెప్పకపోతే, ఒక్కసారి చేయి దాటిపోతే ఏవి తిరిగి రావురా. హూ ఈజ్ హీ? ఇతనే మన నెక్స్ట్ టార్గెట్. పేరు ఆదిదేవ్. ఇతను మనం ఇంతవరకు డీల్ చేసిన బాబాలు, స్వామీజీ లాంటి వాడు కాదు. అంటే హీజ్ అ టాప్ న్యూరో సర్జన్ ఫ్రమ్ అమెరికా. న్యూరో సర్జనా? అవును. హీస్ అన్ ఎక్స్పర్ట్ బ్రెయిన్ సర్జన్. ఫాదర్ ఇండియన్, మదర్ పాకిస్తానీ. వాళ్ళు కూడా డాక్టర్సే. యూఎస్లో ఎప్పుడో సెటిల్ అయిన ఫ్యామిలీ. నమ్మలేకపోతున్నాను. హ్యూమన్ బ్రెయిన్స్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అన్బిలీవబుల్. 10 years బ్యాక్ తన వైఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. దానికి ఇతడే కారణమని ఇతని మీద కేసు కూడా ఫైల్ అయింది. కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆ కేసు కొట్టేశారు. దాని తర్వాత తను అమెరికా నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. హీ జస్ట్ వానిష్డ్ వితౌట్ అ ట్రేస్. కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక మారుమూల గ్రామంలో ఆత్మలు విడిపిస్తూ కనపడ్డాడు. There is a leaked video about his wife. ఆవిడ చనిపోయే చివరి క్షణాల్లో ఒక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో ఇది. ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. లెట్స్ వాచ్ ఇట్. అంటే వాడి వల్లే వాడి వైఫ్ ఇలా అయిపోయిందా? వద్దే, నాకెందుకో భయం వేస్తుంది. వాడి జోలికి వెళ్ళొద్దు. అయినా మనం ఇప్పటివరకు చేసినవన్నీ చాలు, ఇంక ఇవన్నీ ఆపేద్దాం. ఆపేయడమా? మనం ఇప్పటివరకు చేసింది వేరు, ఇది కంప్లీట్లీ వేరు. వీడిలాంటి సోషియోపాథ్స్ వల్లే మన సొసైటీ మరింత పాయిజన్స్ గా తయారవుతుంది. వీడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నా ఒపీనియన్ కూడా అదే. లెట్స్ ఎక్స్పోజ్. నో నో. హే హే అపర్ణ, అపర్ణ, మీ మమ్మీ కూడా నో చెప్తుంది కదే, ఎందుకే నీకంత మొండితనం? నోరు మూసుకుని పదా. వెళ్దామా? నాకెందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి రా, ఎందుకు ఇవన్నీ? అదే మన బేబీకి అయి ఉంటే. హే ఏంటి అలా కొట్టావు? మరి ఎందుకలా మాట్లాడాడు బుద్ధి లేకుండా? పదవే. కారే బుగ్గల మా బాల కృష్ణయ్య. బాలకృష్ణయ్య. ఏమే పుణ్యవతి,
ఇంకా ఎంతసేపే? అబ్బబ్బబ్బా, వస్తున్నా మామ. వస్తున్నా అని అరగంట నుండి చెప్తున్నావు. వెళ్దామా కన్నా? పద 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 పద. ఎక్కనా? ఎక్కు. మామ ఒక్క నిమిషం ఆగు. అబ్బా మళ్ళీ ఏమైందే? ఉండు మామ, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మయ్యా దొరికాయి. ఇది చూడు. మనం పెళ్లికి వెళ్తున్నట్లేదు, ఏదో ఈడు పెళ్లి చూపులకి వెళ్తున్నట్టుంది. ఈరలా అన్నాడు నా కొడుకు. సరే ఎక్కు. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే అనేదిలే, కానీ ఇప్పుడు చూడు నీ చేతిలో. అత్తా వెళ్ళిపోతున్నాము, ఇల్లు జాగ్రత్త, రాత్రికల్లా వచ్చేస్తాంలే. శివయ్యా తండ్రి, బిడ్డరు కాపాడాలయ్యా. దానికి శివమ్మ అని ఏ పేద పెట్టుకున్నాం కదయ్యా. ఏ గాలి సోకిందో ఏమో బిడ్డ తలడిల్లిపోతుంది. సామి కాపాడాలి. పక్కూర్లో ఎవరో సావులారు ఉన్నారట. దయ్యాల్ని వదిలించి అందరినీ బాగు చేస్తాడని చెప్తా ఉంటే దాన్ని ఆడికి తీసుకుపోతా ఉన్నా. సరే ఇదిగో నీ దయించి దాన్ని అప్పటికి చల్లగా చూడాలి. సరే అప్పటికి చల్లగా చూడాలి. చల్లగా చూడాలి. చల్లగా చూడు. అదే శివయ్య చూడు చూడు. చూసావా ఉడతలు భలే ఉన్నాయి కదా. సారీ. సారీ చెప్తున్నాను కదా. సంక్రాంతి వస్తుంది కదా, కన్నయ్యకి బట్టలు కొందామా? తెల్లవగా అని షాప్కి వెళ్దాం. అలాగే లేవే. అరే తను సారీ చెప్తుంది కదా. ఎందుకంత బెట్టు చేస్తున్నావు? కన్నా కోతులు చూడు చూడు. అంతా మీ అమ్మలాగే ఉన్నాయి. మామా నిన్ను. కోతులంటే కోపం ఎందుకే? మీ చుట్టాలేగా. నానా శివయ్య, వీడికి ఏం కాలేదు లేవి, బయలుదేరదామా? పుణ్యవతి, పుణ్యవతి,
పుణ్యవతి ఏంటైనది బాబయ్యా అబ్బో వీటి జాగ్రత్త ఏంటైనది అయ్యో అయ్యో ఆగాగు నువ్వు రక్తం అయ్యో అబ్బా ఆహా. మెల్లిగా అయ్యా జరగండి అయ్యా మెల్లిగా బిడ్డ జాగ్రత్త పోర్చుకో తల్లి. అతనే కదా ఆదిదేవ్? అవును మీరేం భయపడొద్దు. రక్తహీనత వల్ల మెదడులో ఏర్పడ్డ డిజార్డర్ ఇది. మంచి డాక్టర్కి చూపించండి, తగ్గిపోతుంది. ఈమెను ఆత్మ ఆవహించింది. పూజలు చేయాలి. ఆశ్రమంలోకి తీసుకెళ్ళండి. ఇలాంటి వ్యక్తుల వల్లే నరబలులు క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. మోక్షం పేరుతో జనాల్ని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారు. సామి, నా బిడ్డ స్వామి సామి.
మీ అమ్మాయిని ఏ ఆత్మ ఆవహించలేదు. కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. మంచి వైద్యుడికి చూపించండి, తగ్గిపోతుంది. నా బిడ్డకి బాగైతుందా అయ్యా? ఖచ్చితంగా నయమవుతుంది. ఆయుష్మాన్ భవ. వెళ్ళండి. శివయ్య మన బాధ విన్నాడు, బిడ్డకి ఏం కాదు. ఆగండి. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఆ ప్రశ్న అడగాల్సింది మేము. అసలు నీకేం కావాలి? నీ గురించి చదివాం. డాక్టర్ ఆదిదేవ్, టాప్ న్యూరో సర్జన్. అలాంటి వాడివి అవన్నీ వదిలేసి ఇలా ఈ పాపం ఈ జనాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఒక్కోసారి విషాదంలోంచి ఒక కారణం పుడుతుంది. ఆ కారణమే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇలా అమాయకుల జీవితాలను ఆత్మలు దయ్యాల పేర్లతో నాశనం చేయటమేనా నీ గమ్యం? నాశనం చేయడం కాదు, కాపాడడం. మీకు తెలిసిన బాహ్య ప్రపంచంలో మనుషులకున్నవి రెండే సమస్యలు. ఒకటి శారీరక సమస్యలు, రెండు మానసిక సమస్యలు. వాటిని సాల్వ్ చేయడానికి బయట చాలా మంది ఉన్నారు. కానీ మీకు తెలియని, మీరు ఊహించడానికే భయమేసే చీకటి ప్రపంచం ఇంకొకటి ఉంది. అందులో ఉన్న సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. అందుకే ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఇంత చదువుకుని ఈ మూఢనమ్మకాల్ని జనాల్లో స్ప్రెడ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదు? మన అనుభవానికి రానంత వరకు ఏదైనా మూఢనమ్మకమే అవుతుంది. మనకు అనుభవమైన మరుక్షణం అదే నమ్మకమవుతుంది. ఒకప్పుడు నేను కూడా మీకన్నా బలంగా వీటన్నిటిని వ్యతిరేకించిన వాణ్ణే. కానీ నా భార్య మరణం నాకు ఆత్మల్ని పరిచయం చేసింది. నీదైన శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీలోని నరనరం తెంపబడుతున్నట్టు, నిప్పుల కొలిమిలో నీ శరీరం కాలుతున్నట్టు, కొన్ని వందల విషసర్పాలు నీ శరీరాన్ని ఒక్కసారిగా కాటేస్తున్నట్టు, భరించలేని హోరుగాలి మెదడులో సుడులు తిరుగుతుంటే, రాత్రేదో పగలేదో అర్థం కాక, నీటికి నిప్పుకి తేడా తెలియక, మనిషిని జంతువుని పోల్చుకోలేక, భూమి ఆకాశాల సరిహద్దులు చెదిరిపోయి, ఆ సమస్య ఏమిటో ఎలా చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని ఉన్మత్త స్థితిలో ఉండిపోయి సహాయం కోసం నా దగ్గరికి వస్తున్న ఈ మనుషులకు నేను చేస్తున్న వైద్యం ఇది. అసలు దయ్యాలు, పిచాచలని మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసి మంచి వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళగా మార్చి సొసైటీని నాశనం చేస్తున్నారు నీలాంటి వాళ్ళు. అంటే ఆత్మలే లేవంటారా? నీకేమైనా పిచ్చా? లేవనే చెప్తున్నాం కదా. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే హ్యూమన్ సోల్ is immortal, infinite, omniscient and does not die with the death of the body అని స్వామి వివేకానంద చెప్పారు. 3 రోజుల్లో ఆత్మలను మీకు పరిచయం చేస్తాను.
మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి. తరువాత క్రమంగా అవి ఆత్మలకు నిలయాలుగా మారతాయి. ఇదలాంటిదే. ఈ ఇల్లు కట్టే సమయంలో మేస్త్రి తన దగ్గర పనిచేసే 2 పనివాళ్లను చంపేసి తను చనిపోయాడు. ఎన్నో అరిష్టాల తరువాత ఈ ఇల్లు పూర్తయింది. గృహప్రవేశం రోజున పెద్ద ఫంక్షన్ చాలా హ్యాపీగా జరిగిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఏమైందో తెలియదు, కానీ ఈ ఇంటి యజమాని తన కుటుంబం మొత్తాన్ని చంపేసి తాను చనిపోయాడు. మనుషులు మరణించిన ఒకటికి ఈ ప్రదేశంపై ఆశలు చావలేదు. ఈ ఇంటిని కొని ఒక రిసార్టులా మారుదామనుకున్నాడు. దీని మీద జనాల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలనుకుని తానే ముందుగా కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో 10 రోజులు గడపడానికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు, కానీ 2 రోజుల తరువాత తన భార్య పిల్లల్ని చంపేసి తను కూడా పైనుంచి దూకి చనిపోయాడు. ఆయా సంఘటనల్లో ఈ ఇంట్లో ఏం జరిగిందో చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ బతికిలేరు. కానీ వీటన్నిటిని బట్టి చూస్తే నాకర్థమైందొక్కటే: ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అట్టిపెట్టుకున్న ప్రేతాత్మలేవో ఈ స్థలాన్ని తమ హక్కుగా భావిస్తున్నాయి. ఈ ప్రదేశంలోకి మనుషుల రాకను అవి అంగీకరించలేకపోతున్నాయి. ఇన్నేళ్ల తరువాత ఇవన్నీ ట్రాష్ అని నమ్మే మీరు నాకెదురుపడ్డారు. మీరు గనక ఈ ఇంట్లో 3 రోజులు గడిపి ఇందులో ఏ ఆత్మలు లేవని నిరూపించగలిగితే నేనింతకాలం నమ్మిన సిద్ధాంతం తప్పని ఒప్పుకొని మీరేం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటాను. మీరు సిద్ధంగా ఉన్నారా? మేం రెడీ. రండి. జాగ్రత్త. చెప్పానుగా, ఇక్కడున్న ఆత్మలు చాలా ప్రమాదకరమైనవి. వాటి వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం జరగకుండా ఈ ఏర్పాట్లు. పని పూర్తయింది స్వామి. అలాగే. మీరుండడానికి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయించాను. మనం మళ్ళీ కలుద్దాం. ఒక విషయం, మీరెట్టి పరిస్థితుల్లోనూ దిగ్బంధనం చేసిన ఈ ప్రదేశాన్ని దాటి బయటకెక్కడికి వెళ్ళొద్దు. నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు? వాడెవడో ఆశ్రమంలో మన మీద అటాక్ చేయడం, ఈ ఇంట్లో జరిగిన విషయాలు, ఇదంతా చూస్తుంటే నాకేదో తెలియని అనీజీ ఫీలింగ్. ఇదిగో, తెలియని ప్రతి అనీజీ ఫీలింగ్ని భయం అని లేబుల్ చేయడం మాని. మొదటిది, ఆశ్రమంలో అటాక్ చేసిన తినేదో మెంటలీ డిస్టర్బ్ పర్సన్. ఇంకా ఈ ఇంటి గురించి అంటావా? అవన్నీ వాడు చెప్పిన కథలు. సి, హీస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ అవర్ మైండ్స్. తను ఒక ఎక్స్పర్ట్ బ్రెయిన్ సర్జన్. మన మెదడుతో తన గేమ్స్ ఆడుకుంటున్నాడు. సో బీ వెరీ కేర్ఫుల్, ఓకే? ఏమవుతుంది, పద. ఎందుకంత భయపడుతున్నావు? నేనున్నా కదా.
అబ్బా. అపర్ణ, ఏమైంది? ఏమైంది? వినయ్, మీరెంత చెప్తున్నా నేను ఎందుకో కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం వినయ్. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నా భయం నా గురించి కాదు, మన బేబీ గురించి. మన బేబీకి ఏం కాదు. నువ్వు నేను మన బేబీ ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాం. నువ్వు ముందు భయాలన్నీ వదిలేసాయి. ఏదో 3 days అవుటింగ్ వచ్చామనుకో, ఏం కాదు. పద. మళ్ళీ ఏమైంది? ఏదో స్మెల్ వస్తుంది, ఏదో స్కిన్ కాలిన స్మెల్ వస్తుంది వినయ్. అపర్ణ, ఈ ప్లేస్ చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదు. మేబీ దానివల్ల నీకు ఈ ఫీలింగ్ వస్తుందేమో. ఇక్కడ ఏం లేదు. పద. లేదు వినయ్, ఏదో పద పద. అపర్ణ, ఏం లేదంటున్నా కదా. ఏదో వస్తుంది. రా. హాయ్, ఏంటి ఇలా వచ్చు? ఆ ప్లేస్ దాటితే ఏదో అవుతుందని సన్యాస్ చెప్పాడు కదా, ఏమవుతుందో చూద్దామని. కానీ అపర్ణ చాలా డల్గా ఉంది, చాలా భయపడుతుంది పాపం. భయపడని, తనలో ఉన్న భయం మొత్తం బయటికి రాని. 3 రోజుల తర్వాత ఇక్కడేం లేదని తెలిసాక భయం ప్లేస్లో ధైర్యం వస్తుంది. ఆ తర్వాత తన లైఫ్లో ఎప్పుడు భయపడదు. అయినా తనతో వినయ్ ఉన్నాడులే. ఓ విధంగా తనతో వినయ్ ఉండడం అదృష్టమేలే. నీ కాబోయే వైఫ్ కూడా అదృష్టవంతురాలే. నాకు తెలిసి నువ్వు కూడా నీ వైఫ్ ని బాగా చూసుకుంటావు. కావాలంటే పెళ్లి చూపుల్లో అమ్మాయికి ఆ గ్యారెంటీ నేను ఇస్తాను. తెలుసు అంటుందా, తెలియకుండా ఉంటుందా? సన్యాసి చెప్పింది నిజమే. ఆ ముగ్గులు దాటి బయటకు వచ్చాం కదా, ఇది జరిగింది.
ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాలని చూశావు? అసలు వాళ్లకు నీకు ఏంటి సంబంధం? ఏయ్, అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? చెప్తావా లేదా? చెప్పు. నిజంగా ఆ పేరేంటో నాకు తెలియదు. నేను అడుగుతోంది నువ్వు పట్టిన ఈ శరీరం గురించి కాదు, నీ గురించి. నాతో కాలిపోతుంది, వదలరా. మర్యాదగా చెప్పు. చెప్పు, నీ పేరేంటి? చెప్పు. పుణ్యవతి. వాళ్లకు నీకు ఏంటి సంబంధం? నన్ను చంపండి. నా భర్త నుండి నా ఎలా జరిగింది? బండి నడుపుతూ అదే సమయంలో వీడు నా దగ్గర వచ్చాడు. అందుకే వీడిని పట్టేశా. వదలడు. ఎవరిని వదలడు. అందరినీ చంపేస్తా. చివరికి అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తా. ఏంటి స్మెల్?
ఏ అపర్ణ అపర్ణ ఏమైంది? అపర్ణ ఏమైంది? ఎందుకు వచ్చింది? ఏమైంది అపర్ణ? అక్కడ ఏదో ఉంది. అపర్ణ అక్కడ ఏం లేదు, నువ్వు కలగనట్టున్నావు. లేదు, అక్కడ ఏదో ఉంది. అపర్ణ అక్కడ ఏం లేదు. కాదు, నాలానే ఉంది. అపర్ణ ఏం లేదు. ఎవరు అపర్ణ? నేనే కాలిపోయినట్లు ఏదో ఉంది. మనం ఇక్కడి నుంచి సరే సరే ఓకే. పిచ్చి కలొస్తేనే భయపడి పారిపోతారా? నువ్వు ప్రశాంతంగా పడుకో. వినయ్ తను చూసుకో. ఓకే సరేనా? Take care. వెళ్ళిపోదాం ప్లీజ్. అపర్ణ నైనా కోప్పడినంటే నీకు విషయం చెప్తా. ఏంటి? నాకు కూడా ఏదో ఐ డోంట్ నో ఒక తెలియని అనీజీ ఫీలింగ్ కలుగుతుంది. నీకు కూడానా? నిజం నాయనా, ఏదో ఒక తెలియని ఒక స్మెల్, ఒక వాసనలా వస్తుంది. నువ్వు కూడా అపర్ణలాగే మాట్లాడుతున్నావు. ఏం లేదు, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఏంటిది? కళ్యాణ్, నేనా? నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కూడా ఆ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఒక హాలుసినేషన్ ని క్రియేట్ చేస్తుంది. అపర్ణలాగే నాకు కూడా ఆ ఫీలింగ్ కలిగింది. ఆదిదేవ్ ఖచ్చితంగా మనకి ఏవేవో డ్రగ్స్ గాల్లో ఇంజెక్ట్ చేసి మనల్ని ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది కళ్యాణ్. డ్రగ్సా? అవును, ఇక్కడే ఎక్కడో దాని సోర్స్ ఉండుంటుంది. లెట్స్ గో సర్చ్ ఫర్ ఇట్. కమ్. ఇక్కడైతే ఏం లేదు, అటు చూద్దాందా. హే ఆగు.
ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ప్రదేశం దాటి బయటికెళ్ళడం ప్రమాదం అని చెప్పాను కదా. పెద్ద మేధావిలా 3 రోజుల్లో ఆత్మలు చూపిస్తానని ఛాలెంజ్ చేసి మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఇదా? ఏమైంది? నువ్వు తెలివైన వాడివి, ఏదైనా కొత్త మార్గం యూజ్ చేసి మమ్మల్ని భయపెడతావు అనుకున్నాం కానీ నువ్వు కూడా ఈ మామూలు 3rd రేట్ బాబాలాగా ఆ ధూపంలో మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ మిక్స్ చేస్తావు అనుకోలేదు. డ్రగ్సా? మరి ఇంట్లో ఉన్న ఆ ధూపం సెటప్ ఏంటి? అదా, ఇక్కడున్న చెడు శక్తుల వల్ల మీకు ఏ హాని జరగకూడదని ఆ లయకారకుడికి చిత్తశుద్ధితో జరిపిన హోమం. అందులో వాడింది స్వచ్ఛమైన సాంబ్రాణి మాత్రమే. అబద్ధం. నువ్వు అందులో ఏదైనా మిక్స్ చేయకపోతే ఇక్కడున్న అందరికీ ఎందుకు ఒకేసారిగా హాలిసినేషన్స్ కలుగుతాయి? మీరడిగిన ఈ ప్రశ్నకు సమయమే సమాధానం చెబుతుంది. చూడు, నువ్వు చదువుకున్న వాడివి. ఈ 3 రోజుల్లో నువ్వేదో నిరూపిస్తావని నీ ఛాలెంజ్కి మేమంతా యాక్సెప్ట్ చేసాం. కానీ నువ్వు కూడా అందరి బాబాల్లాగానే చీప్ ట్రిక్స్ ప్లే చేసావు. ఇక్కడ ఒక్క క్షణం ఉన్న మమ్మల్ని మేము దిగజార్చుకున్నట్టే. అది కేవలం పవిత్రమైన సాంబ్రాణి అని నేనంటున్నాను. కానీ అందులో ఏదో కలిపానని మీరు అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయాలు కాలంతో ప్రయాణించాకే నిరూపించబడతాయి. అవి అబద్ధాలా నిజాలా అని. కానీ మీరీలోపే భయంతో ఓటమి నొప్పుకొని పారిపోతున్నారు. భయమా? అవును. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా కేవలం మీ రక్షణ కోసం నేను చేసిన ప్రయత్నం మాత్రమే. ఓ, ఇదంతా మా రక్షణ కోసమే చేసావా? గ్రేట్. సరే, అయితే మా రక్షణ కోసం ఏదైతే చేసావో అదంతా తీసేయ్. మమ్మల్ని మేము రక్షించుకోగలమో లేమో మేము చూసుకుంటాం. దీనికి ఓకే అయితే ఇంకో 2 రోజులు మేము ఇక్కడ గడుపుతాం. అలాగైతే నీ ప్లాన్ వర్కౌట్ అవుదని ఆలోచిస్తున్నావా? నేను ఆలోచిస్తున్నది మీకు జరగబోయే అనర్థాల గురించి. ఈ మాటలన్నీ వద్దు. మీకు మా కండిషన్స్ ఓకే అయితే చెప్పు, అదర్వైజ్ ఓడిపోయానని ఒప్పుకో. స్వామి, ఆ బంధనాలను తొలగించండి. జరగబోయేదాన్ని ఆపడానికి నేనెవరిని? ఎంత బాగుంది కదరా ప్లేస్. ఆ సన్యాసి గడి మాటలు విని బయటికి రాకుండా ఉంటే మిస్ అయ్యేవాళ్ళు. అక్కడ చూడు, అసలు ఆ కొండ మీదకి వెళ్ళి క్యాంప్ చేసుకుని పిక్నిక్ చేస్తే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక 2-3 డేస్ చిల్ అయ్యి వెళ్ళాలిరా. అయినా ఇంత చిన్న విషయానికి ఇంతలా డల్ అయిపోతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. ఏమైంది నీకు? అపర్ణా, అపర్ణా, ఏంటి చిన్నపిల్లలా ఇలా భయపడుతున్నావు? ఇలా కొద్ది కాలం ఉంటే అందరినీ నీలాగే మార్చేసేలా ఉన్నావు. అరే, ఎంత క్యూట్ గా ఉంది.
అపర్ణ అపర్ణ ఏ ఆగు అపర్ణ అపర్ణ పద. ఏమే పుణ్యవతి, ఇంకా ఎంతసేపే? అబ్బబ్బా వస్తున్నా మామా. బావు నువ్వేంట్రా? బాబురేగలరా? ఎవరు నువ్వు?
ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? వినయ్, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదా పదా. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? ఇంటికి. ఇంకొక రోజే కదా, రేపు అందరం కలిసి వెళ్ళిపోదాం. నీకేనా పిచ్చా? మన కళ్ళెదురుగా ఇంత జరుగుతూ ఉన్నా ఇంకో పిచ్చోళ్ళు ఇక్కడే ఉంటారంటావేంటి? ఒక్క క్షణం కూడా నా వల్ల కాదు వినయ్. నేనైతే వెళ్ళిపోతున్నా. అపర్ణ, నేను చెప్పేది విను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? అపర్ణ, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం లేదు. ఇదంతా సన్యాసి ట్రాప్. హే, నీకిన పిచ్చా? ట్రాప్ అంటావేంటి? సరే, నువ్వు అనుకున్నట్లు ట్రాపే అనుకుందాం. ఈ ఇంట్లో జరుగుతుంది, ఆ ఆకాశం, అవన్నీ ట్రాపే. కానీ మన కళ్ళెదురుగా ఒక గొర్రె పిల్ల చచ్చిపోయింది. అక్కడ మిగతా గొర్రెలని ఎంత భయంకరంగా అరిచాయి. మీరందరూ చూసారు కదా, అది కూడా ట్రాపేనా? అది అపర్ణ, నా మాట విను. ఇంకున్నది ఒక్కరోజే. అసలు నువ్వు మా నాయనవేనా? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. నీకేదో దయ్యం పట్టింది, అందుకే ఇక్కడ ఇంత జరుగుతుందని చెప్తున్నా. మూర్ఖంగా ఇక్కడే ఉండి అందరినీ ఏదో చేయాలనుకుంటున్నావు. అపర్ణ, పొద్దున్నే వెళ్ళిపోదాం. ఈ చీకట్లో ఎలా వెళ్తాం చెప్పు? జస్ట్ ఒక్క నైటే కదా, మార్నింగ్ కల్లా వెళ్ళిపోదాం. మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటే ఏం జరగదని గ్యారెంటీ ఉందా? వినయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? అపర్ణ, వినిపించుకో అపర్ణ. అపర్ణ, ఆగపర్ణ, నా మాట విను. తీసుకెళ్ళి
ఆ రోజు మా మీద ఆశ్రమంలో దాడి చేశాడు తనే కదా? ఎవరతను? అతను కాదు, ఆమె. ఆమెనా? అవును, పుణ్యవతి. నిన్న మీరు నా ఆశ్రమానికి వచ్చే దారిలో మీకు తెలియకుండా ఒక యాక్సిడెంట్కి కారణమయ్యారు. ఆ టైంలో ఒక బైక్ మీద తన భర్త కొడుకుతో కలిసి ఆనందంగా వెళుతోన్న పుణ్యవతి అనే స్త్రీ ఆ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ పుణ్యవతి ఆత్మే ఇతనిలో ఉన్నది. తన చావుకి కారణమై తన కుటుంబానికి దూరం చేసిన మీ పైన పగ తీర్చుకోవాలని చూస్తోంది. ఓహోహో, మా వల్ల ఒక ఆవిడ చనిపోయింది, అందుకే ఆవిడ ఆత్మ అతనిలో ఉంది. సూపర్ కథ క్రియేట్ చేశావు. ఎంతో బాగా యాక్ట్ కూడా చేయించావు. నీ కథ, అతని నటన, నువ్వతనికిచ్చిన ట్రైనింగ్, వావ్! అసలు ఎంత క్రెడిట్ ఇచ్చినా అది తక్కువే. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాసేపు నిజంగా భయం అనిపించింది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసేసి మేం ఆత్మలున్నాయని నమ్మేసి నీ పాదాలకు నమస్కారం చేసేసి మా తప్పు ఒప్పుకొని ఓడిపోయామని చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? కానీ నువ్వు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యావు. ఇదంతా నమ్మేసి భయపడి పారిపోవడానికి మేమందరం అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఏం కాదు. ఈ ప్లాన్ ఎలాగో ఫెయిల్ అయింది. రేపటికి ఏదైనా వేరే ప్లాన్స్ అవసరం అవుతాయి కదా. మీరు వెళ్ళండి, ఆలోచించుకోండి. బాగా లేట్ అవుతుంది కదా, వెళ్ళండి. రేపు ఇంకో కొత్త ప్లాన్తో రండి. పద. చీకటి పడింది తల్లి, వెళ్ళిపోదాం రండమ్మా. రండమ్మా, వెళ్ళిపోదాం. అమ్మని చూస్తే భయం ఎందుకమ్మా? భయం ఎందుకు తల్లి? నేను మీ అమ్మాయి కదా, రండమ్మా వెళ్దాం. నేను మీ అమ్మనేనమ్మా, భయం ఎందుకు? రండమ్మా వెళ్ళిపోదాం. మా అమ్మ కదూ, నీ మాట వినండమ్మా.
ఏమైంది? ఎవరో ఆవిడ తన పిల్లలకు విషయం ఇచ్చి తను కూడా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోయింది. ఏంట్రా? ఇప్పటికైనా నయనాన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పారా? ఇప్పుడు ఏమైందిరా? ఏమైందో నీకు తెలీదా? 20 సంవత్సరాల నుంచి తనకేది ఇష్టమో అదే. నీ ఒంటి మీద డ్రెస్ వేసుకోవాలన్నా తన టేస్టే. ఒక చిన్న ప్లేస్కి అవుటింగ్ వెళ్ళాలన్నా తనకి ఇష్టమా కాదా అని 4 సార్లు చెక్ చేస్తావు. అసలు ఈ 20 సంవత్సరాల్లో నీకంటూ ఒక లైఫ్ ఉందా? ఓ ఇష్టం ఉందా?
తనని ఇంత పిచ్చిగా ఇష్టపడుతున్న విషయం కనీసం తనకు చెప్పు. లవ్కి ఎక్స్పైరీ ఉండకపోవచ్చేమో కానీ లైఫ్కి ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు విడిపోతే ఇంకెప్పటికీ మనం కలవలేం. నాకు చాలా అలసటగా ఉందిరా. నా శక్తి అంతా తోడేసినట్టుంది. వినయ్, వినయ్, హాయ్. వినయ్, వినయ్, వినయ్. వినయ్, ఎక్కడున్నావురా? ఏంటి ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నావు? ఏమైంది? ఏం లేదు. నాకు తెలుస్తూ ఉంది. ఏంటో చెప్పు. ఏం లేదన్నాగా. నా మీదొట్టు. ఏదో దాస్తున్నావు. ఏమైందో చెప్పు. సరే, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఓకే? ఉమ్. చెప్పు. వినయ్, వినయ్, ఇక్కడ పడుకున్నావేంటి? వినయ్,
ఏమైంది ఏమైంది అపర్ణ? లాకెళ్ళిపోయింది అక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళిపోయింది ఏదో లాక్కెళ్ళిపోవడం ఏంటే? నువ్వు ఇంకా ఆ సన్యాసి క్రియేట్ చేసిన భ్రమలో నుంచి బయటికి రాలేదా? నా కళ్ళమ్మ జరిగింది చెప్తుంటే నమ్మవేంటి? అక్కడి నుంచి నేనేదో లాక్కెళ్ళిపోయింది. బహుశా ఆత్మ అంటే అదేనేమో. నిజంగా ఆత్మలు ఉన్నాయి. కళ్యాణి ఏదో ఒకటి చేసి నేను అపర్ణ, డోంట్ బీ స్టూపిడ్. 25 సంవత్సరాలుగా కనపడని ఆత్మలు దెయ్యాలు నీకు ఇప్పుడేలా కనిపించాయి? ఈ ఒక్క రోజు భయాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ సన్యాసి మీద మనం గెలుస్తాము. నీకు పిచ్చా? నిజంగా వినేనేదో తీసుకెళ్ళిపోయిందంటే ఇక్కడ జరిగింది వదిలేసి గెలుపోవటంలో అంటావేంటి? నిజంగా వినేనేదో తీసుకెళ్ళిపోయింది.
ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు. తెలీదా? అసలు ఎందుకు పరిగెడుతున్నాం? అపర్ణ ఎక్కడా? అపర్ణ లేదు. తను ఏదో లాక్కెళ్ళిపోవడం చూశాను. ఏదో లాక్కెళ్ళిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? అవును నైనా, అపర్ణ చెప్పింది నిజం. అక్కడ ఏదో ఉంది. బహుశా విదయ్ కూడా అదే లాక్కెళ్ళిపోయింది అనుకుంటా. నిజంనైనా? నువ్వు చెప్పేది నిజమైతే మనం ఇక్కడి నుంచి ఆదిదేవ్ దగ్గరికి వెళ్ళాలి. అది దీనికి కాదు కారణం నాయనా. ఖచ్చితంగా వాడే. తనే ఏదో చేస్తున్నాడు. నీకు విషయం తగిలిస్తే చెప్పాలి. వాడే నిజం చెప్తాడు. పద. ఏయ్ నైనా ప్లీజ్, నేను చెప్పేది విను ఇంకేం నైనా, మాట్లాడొద్దు. ప్లీజ్. నైనా, నైనా, నీకు జరిగిందేంటో తెలీదు. ఒక్కసారి నా మాట విను నైనా, ప్లీజ్ నైనా, ప్లీజ్ ఆగు నైనా. ప్లీజ్ తనని కాపాడు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ తనని కాపాడు. ఏదో ఒకటి చెయ్యి. తను మునిగిపోతున్నాడు. ఏదో ఒకటి చేసి తనని కాపాడు ప్లీజ్. దయచేసి తనని కాపాడు ప్లీజ్. రక్షించమంటే బూడిద చల్లుతావు ఏంట్రా సన్యాసి? నేను ఓడిపోయానని ఒప్పుకుంటా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మీ జోలికి మళ్ళీ రాము. ప్లీజ్ ఏదో ఒకటి చేసి దాన్ని కాపాడు. నీ కాళ్ళు మొక్కుతా. ప్లీజ్, తను చచ్చిపోతాడు. తనెప్పుడో చనిపోయాడు. తనే కాదు, నీ స్నేహితులు, నువ్వు కూడా. మీరందరూ 3 రోజుల క్రితమే చనిపోయారు. మూడు రోజుల కిందట మా ఆశ్రమానికొచ్చే దారిలో ఒక బైక్ను తప్పించబోయి మీరంతా లోయలో పడిపోయారు. ఏంట్రా సన్యాసి, నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? మేము యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాం. అరే తను సారీ చెప్తుంది కదా. ఆ? ఎందుకంత బెట్టు చేస్తున్నావు?
లేదు తల్లి, ఎందుకో భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వలేదు. ఇక్కడున్నది మీ సూక్ష్మ శరీరాలు మాత్రమే. నేను నమ్మను. మీ ఈ జన్మ ప్రయాణం ముగిసింది. ఈరోజు మీరు చనిపోయిన 3వ రోజు. మీ కర్మకాండలు కూడా మొదలయ్యాయి. అందుకే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. నేను నమ్మను. ఇది నిజం కాదు. నువ్వే కాదు, ఈ సృష్టిలో ఇలా అర్ధాంతరంగా ఊహించని మరణానికి లోనయ్యే వారెవ్వరూ దాన్ని నమ్మలేరు. అంతవరకు భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా చావుకు లోనైతే తన స్థితి ఇలాగే భయంకరంగా ఉంటుంది. ఎన్ని జన్మల బంధమో వైరమో. వాళ్లను తప్పించబోయి మీరు చనిపోయారు. మీ నుండి తప్పించుకోబోయి పాపం ఆ పుణ్యవతి చనిపోయింది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన గతం మాయమవదు. హఠాత్తుగా సంభవించిన మృత్యువును అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మీకు ప్రకృతి ఎన్నో ఘటనల ద్వారా జరిగిన విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది. ఏదో స్కిన్ తాలూకు స్మెల్ వస్తుంది వినయ్. మిమ్మల్ని చూసిన క్షణమే మీరేంటో నాకు తెలుసు. మిమ్మల్ని 3 రోజులు ఆ ఇంట్లో ఉంచిందెందుకో తెలుసా? దారి తప్పిన పసిపిల్లల్లా వచ్చిన మీకు ఈ 3 రోజుల్లో క్రమంగా జరిగిన విషాదాన్ని తెలియజేసి ఒక ప్రశాంతమైన నిష్క్రమణ నింపడానికి. అంతేగాని ఆ ఇంట్లో ఏ ఆత్మలు లేవు. కానీ నా మీద ద్వేషంతో, కోపంతో మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. అమ్మని, చెల్లిని చూడాలనిపిస్తుంది.
ఎంత మార్మికమో ఆ దేవుడి లీల. అసలు ఆత్మలన్నవే లేవని నిరూపించడానికి వచ్చిన మీకే ఇలా జరగడం. వెళ్ళిపోవాలి తల్లి. ఎర్త్ బిలాంగ్స్ టు ద లివింగ్ వన్స్, నాట్ ఫర్ ద డెడ్ వన్స్. రాముడికి కృష్ణుడికే తప్పలేదు అవతారాలు చాలించడం. మాన్యుడైనా సామాన్యుడైనా ప్రకృతి ఒకే ధర్మాన్ని అనుసరిస్తోంది. మరణాన్ని మనం అంగీకరించినప్పుడు మృత్యువు మనకు భయంకరంగా వేటాడుతున్నట్టు కనిపిస్తుంది. అంగీకరించి ప్రశాంతంగా వెళ్ళిపోతే అదే మృత్యువు ఒక దైవదూతలా మారి మనల్ని తీసుకెళ్తుంది. ప్రశాంతంగా వెళ్ళిపోతల్లి. ఏ కొత్త బంధాలు ఇంకో సరికొత్త జన్మలో నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక తల్లి గర్భంలో ఒక పసి పాపలా నీ కొత్త ప్రయాణాన్ని ఆరంభించు. శుభం భూయాత్. ఓం శాంతి.